అన్న మీరు ఇంకో పాట రాసిండ్రు దీని మీద, ఏదన్నా ఆపరేషన్ కగార్ మీద. మా పల్లె ఎద నిండా దుఃఖం కొండ కోనల్లో పారేటి రక్తం, మా పల్లె ఎద నిండా దుఃఖం, పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు, గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక, స్వార్థాల లోకము సస్త మాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా, ఈ బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు బంధుకును వదలకయ్యా. అంటే నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా సావుకు భయపడుతున్నారు, కానీ నువ్వు సచ్చైన గెలవాలనేటువంటి ఆ తిరుగుబాటును ఆ తల్లి నూరిపోస్తూ అడుగుతూ నూరిపోస్తూ ఒక తెలవని యుద్ధతంత్రాన్ని నేర్పుతుంటుంది కొడుకు. చీకటైతుందంటే కొడుక, అయ్యో ఇల్లు చేరేది నీ నడక, ఆ అడివంత చీకటే నాట, సాగు ఎదురుంగా నడిచొస్తుందాట, ఏమి ధైర్యం అయ్యా ఎవరి కొరకు నడక, అయినొల్ల నెడబాసి పోరు బాట, ఏమి ధైర్యం అయ్యా ఎవరి కొరకు నడక, అయినొల్ల నెడబాసి పోరు బాట. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా శవాలుగా బతుకున్న శవాలుగా బతుకుతున్నారని ఎమ్మటి ఎవ్వరు రారా, నువ్వు తండ్రి వైనను కంటే నా కొడక నీ ఏలు పట్టుకొని నేనొత్తు అన్నాలంట. ఇక్కడ ఉన్న నీ బతుకున్న శవాలు బిడ్డ, ఈ శవాల కోసం నువ్వు యుద్ధం చేయాలి, మరి నువ్వు ఒక్కడనే పోతున్నావు, నీ ఇంట్లో ఎవరు వస్తారు, నువ్వు కొడుకు వైనన్ను అంటే నేను వస్తానని ఎమ్మటి తుపాకు పట్టుకొని తల్లి చెప్తుంటా. ద సేమ్ టైం ఎరచేసి ఎంటబడి వేటాడే సర్కారు, ఎవరి సంపద కొరకు ఈ కాల్చి వేతలు, రాజ్యహింసల నడవ రాలిపోయిన ఆ మరణాల చరణాలు ఎన్నో విన్నా, సచ్చైన పంచిండ్రు పేదలకు భూములు, అడవిసిగ నిండా మోదుగు పూలే అన్నలు, ఏడున్న సాగు దప్పదుర కొడుక, పిరికి పందెల బతుకు నువ్వు బతకక, నువ్వు చచ్చిపోరా భయ్, నువ్వు చచ్చిపో, ఇవాళ కాకపోతే రేపు వస్తావు, కానీ ఇవాళ కాకపోతే రేపు వస్తావు, కానీ నువ్వు ఒక మగోళ్ళ లెక్క చచ్చిపో బిడ్డ, నీ బతుకుకు ఒక అర్థం ఉండాలిరా, నీ పుట్టుకకు ఒక అర్థం ఉండాలి, నేను తీసిన నొప్పులకు లెక్క ఉండాలా బిడ్డ ఈ భూమి మీద. అంటే పేరు రాయరానోడమ్మా, పేరు రాయరానోడమ్మా, పోరుకెట్లా పోయినాడో, రాత రాయరానోడమ్మా, రణమునెట్లా నడిపినాడో. చదువు రాదు, పేరు రాయరాదు, కానీ రణం నడిపిన జనం కోసం. అంటే ఆ ఎథిక్స్, ప్రజలు బాగుండాలనేటువంటి ఆలోచనలు, ఆ సంఘర్షణ నుంచి బయటకు వచ్చినటువంటి అంశాలు మనిషిని ఒక తిరుగుబాటుదారుని చేస్తాయి, ఒక జర్నలిస్ట్ని చేస్తాయి, ఒక రైటర్ని చేస్తాయి, ఒక సింగర్ని. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనసులని అటు పట్టుకపోతుంటాయి.